బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారా? ఇప్పటికైనా అధ్యక్షుడు అయ్యిండు, ఇన్ని రోజులు ఎందుకు స్పీడ్ లేదంటే అధ్యక్షుడు కావాలి అదేనా, ఇప్పుడైనా స్పీడ్ పెరుగుతుందా? స్పీడ్ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్పీడ్లోనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగరంలో స్పీడ్లో ఉంది. బండి సంజయ్ ఉన్న స్పీడ్ను కిషన్ రెడ్డి కంటిన్యూ చేసిండా? 100% ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నిక ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేస్తుంది ఎవరు? ఈరోజు భాగ్యనగరం అంధకారంలో ఉంటే స్ట్రీట్ లైట్ల వెలుగురు అందించింది భారతీయ జనతా పార్టీ. నిధుల లేమితో మీద కొట్లాడి నిద్రాని కార్యక్రమం, వీధి దీపాలు సైతం, వీధి దీపాలు కూడా, దీపాలు కాదు వీధి దీపాల సమస్య పెద్ద ఉంటుందా? మీరు హైడ్రా సమస్య పెద్దదా? రెండు సమస్యలే కదా, ప్రజలకు సంబంధించి రెండు సమస్యలే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీధి దీపాలే కానివ్వండి, ఈరోజు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నటువంటి జిహెచ్ఎంసీని మెడలు వంచి, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి 3,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అకౌంట్లో డిపాజిట్ చేయించి, జోన్కి 150 కోట్ల చప్పున 3 విడతల్లో మంజూరు చేయించి కాంట్రాక్టర్ల బిల్లు చేయించింది భారతీయ జనతా పార్టీ కదా. మీరు జిహెచ్ఎంసీలో ఉన్న ఏ కాంట్రాక్టర్ని అడగండి. తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క సమస్య పైన మీరు గట్టిగా కొట్లాడింది ఒకటి చెప్పగలుగుతారా? కదా, ఇప్పుడు ప్రతి సమస్య, ఏ సమస్య పైన కొట్లాడలేదు భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య తెలంగాణ రాష్ట్రం ఏమైంది? ఈటల రాజేందర్ తప్ప మిగిలిన కొట్లాడినటువంటి వ్యక్తులే లేరు. చాలా తప్పు. హైడ్రా సమస్య పైన మొదట స్పందించింది నేనే. నా మొత్తం మా రఘునందన్ గారు స్పందించారు, ఈటల రాజేందర్ గారు స్పందించారు, కిషన్ రెడ్డి గారు స్పందించారు. చాలా క్లియర్గా చెప్పినాం. ఇప్పుడు డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు, మూసీ సుందరీకరణ చేస్తామంటే మేము వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ లాజికల్గా ఆలోచించాను. నేను చెప్పేది లాజికల్గా ఆలోచించు. మూసీలో పారేటువంటి మురికి నీళ్ళని ఫస్ట్ నువ్వు ఎస్టీపీలు ఎక్కడ కట్టినావు? ఇప్పుడు మురికి నీళ్ళని సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎస్టీపీలను కట్టకుండా దానికి కావాల్సినటువంటి మాట్లాడితే ఎలా ఉంటుంది? రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు మాట్లాడితే ఎలా ఉంటుంది? మరి మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలేదు, గట్టిగా ఎందుకు పోరాడలేదు దానిపైన? కిషన్ రెడ్డి గారు పోరాటమైంది. మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి వైపు నిద్ర చేశారు, మూసీ ప్రాంతంలో పడుకున్నారు. ఏం సార్ 2 రోజుల పూర్తిగా వన్ డే మొత్తం రోజులు కొట్లాడగానే అయిపోతుంది సమస్య. నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాము. ఈ రోజు కూడా ఈ రంగనాథ్ గారిని అడగండి, కాంగ్రెస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తుంటూ బీఆర్ఎస్ వాళ్ళకి అపాయింట్మెంట్. మొన్న ఆయనే ఫోన్ చేసి వాళ్ళే మేము వస్తామంటే బీజేపీ కార్పొరేటర్లు ఆయన ఆఫీస్లో కూర్చొని కూడా బీజేపీ కార్పొరేటర్లకి లేరని చెప్పించిండు. అంత భయం ఎందుకు రంగనాథ్ గారికి? మీరు చెప్పండి. రంగనాథ్ గారికి ఎందుకు భయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే? ఈరోజు జరుగుతుంది ఒకటే, మీరు జాగ్రత్త వినండి. ఈరోజు ఎలక్షన్లు దగ్గర పట్టాయి కాబట్టి కార్పొరేటర్ల హవా తగ్గించడానికి బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కాబట్టి బీజేపీ కార్పొరేటర్ సైడ్ లైన్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారాలను పూర్తిగా హైడ్రాకి బదిలీ చేస్తూ ఎంఆర్టీ, ఈఆర్టీ, భోషానం, దస్కం అన్ని జిహెచ్ఎంసీ చేయాల్సిన పనులన్నీ కూడా హైడ్రాకి ట్రాన్స్ఫర్ చేసి అధికారుల పరిపాలన పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చిండు. స్పీడ్ పెరగబోతుందా? స్థానిక ఇష్యూస్తో ఫ్రేమ్ చేసుకుంటూ జనం సమస్యలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? అరే పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు. రామచంద్రరావు గారు అంటే కూడా ఫైర్, ఫ్లవర్ కాదు. ఇంతకుముందు అందరు డమ్మి అంటే ఆయన మాసు క్లాస్ డమ్మో మమ్మో ఎప్పుడు కాదు. మా సార్ 2 రోజులు ఆగమండి, బ్యాండులు వాచ కొడతారు ఇద్దరికి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరిని కలిపి ఒక కాన్బరీ కొట్టినంటే సార్ వాళ్ళిద్దరూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. మొన్నటి వరకు లీగల్గా కూడా పాపం తప్పించుకొని తిరిగిర్రు. ఇప్పుడు లీగల్గా కూడా తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. అన్ని రకాలుగా అష్ట దిగ్బంధన జరుగుతుంది ఈ ప్రజా వ్యతిరేక పార్టీలకు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ప్రజలకు వేసినటువంటి బాధిత సంఖ్యలను ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తెంచేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను విముక్తులు చేయడానికి వాళ్ళ అధికారం వస్తేనే ఈరోజు ప్రజలకు న్యాయం చేయగలం. కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సాక్షిగా భారతీయ జనతా పార్టీ దుదుంబి మోగిస్తుంది, విజయ పరంపర కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఖచ్చితంగా చేయించుకుంటుంది 100%. ఇప్పుడు మీ రాజాసింగ్ మీ పార్టీలు ఉన్నట్టా లేనట్టా? అన్న ఒకటి చెప్తా, రాజాసింగ్ అనే వ్యక్తి మా వ్యక్తి, అందరి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, హిందుత్వానికి ఒక ఐకాన్. ఆయనే చెప్పిండు నన్ను ఏ పార్టీ తీసుకోదని. ఆయన ఇందాక మా సార్ చెప్పింది అదే, సుబే గయా షామ్య లౌటా. అట్లనే రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి బీజేపీని వదిలి ఎక్కడ పోతారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. 100% ఈ విల్ బి బ్యాక్ టు బీజేపీ. రామచంద్రరావు గారు అధ్యక్ష పదవిలో స్వీకరించారు. ఇక రేపు ఎల్లుండి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత పూర్తిగా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటారు. అందులో భాగంగా రాజాసింగ్ గారు కూడా బీజేపీలో వెనక్కి వస్తారని నేను పూర్తి స్థాయిగా విశ్వసిస్తున్నా. రాజాసింగ్ ఎక్కడ పోతాడు? ఆయన వ్యక్తి, ఆయనకు వేరే పార్టీ తీసుకోదు కూడా కోరలేదు. మతతత్వ పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకుంటా మీకు అందుకే అలసి అయిపోయిందా ఏ పార్టీ తీసుకోవాలి? అరే అమర్ ఆద్మీ అంటున్నాం, మన దిల్కా దర్కనే అంటున్నాం మేము. మా వ్యక్తి మా అన్న అంటున్నాము. ఆయన ఇప్పుడు ఆయనే కాదు, నన్నైనా రాజాసింగ్ అయినా ఇంక అసలు కట్టర్ బీజేపీ కార్యకర్తను ఎవరినైనా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీసుకోవు.
మేము ఉండాల్సింది బీజేపీ. మేము చనిపోయేటప్పుడు మా మీద వేసేది కాషాయం జెండానే. మేము మూసేటప్పుడు మా చివరి శ్వాస కమలం పువ్వు గుర్తుపైనే చూసుకునే మా శ్వాస మూస్తాము. 100% రాజా సింగ్ విల్ బి బ్యాక్ టు బీజేపీ నా ఉద్దేశం. రాజా సింగ్ నేను రానే నాకు అవసరం లేదు, కనీసం వాళ్ళు నామినేషన్ తీసుకునే అవకాశం అన్న నాకు ఇవ్వలేదు అంటా ఉండు, మీరేమంటారు? అది ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆయన వారి గురించి ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడి నేను క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడిని కావడం నాకు ఇష్టం లేదు. ఆయన ఏదో ఆవేదనతో మాట్లాడిండు, జరిగింది అంత మాత్రాన. లేదా ఒక సీనియర్ కార్యకర్త దూరం అవుతా ఉండు, హిందుత్వ శక్తిగా తెలంగాణలో నిలిచినటువంటి ఒక కాషాయవాది దూరం అవుతా అంటే మీకు బాధ అనిపిస్తలేదా? నేనేమంటున్నాం, మీ ఇంట్లో మీ సొంత అన్నకు అన్యాయం జరిగితే మీరు ఏ విధంగా బాధపడతారో మేము అంతే బాధపడుతున్నాం. రాజా భాయ్, రాజా సింగ్ హమారా భాయ్, ఇంకేం చెప్పాలా, హమారా దిల్ కా ధడ్కన్ హిందుత్వ ఐకాన్. ఆయన ఎటు పోకూడదు, ఆయన రావాలా, బీజేపీలో ఉండాలనే మేము మాట్లాడుతున్నాము. రాజాబాయ్ హమారా నేత హై అన్న, నువ్వు ఎక్కడ పోద్దు. మేము మళ్ళీ మీ ద్వారా కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాజా సింగ్ అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజా సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. హమారా నిశానా హిందుత్వ హై. ఈ మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో దొంగ పార్టీలు, హిందూ వ్యతిరేక పార్టీలు, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీలు, కొంచెం నొప్పున్న మనని కాపాడేటువంటి పార్టీ మన అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ, మన తల్లి లాంటి పార్టీ. ఈరోజు రామచంద్ర గారి నాయకత్వంలో రాజా సింగ్ గారు భారతీయ జనతా పార్టీలో జరుగుతారని, ఆయన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి స్టిల్ మళ్ళీ అడ్రస్ అవుతాయని చెప్పి పూర్తి స్థాయిలో నాకు విశ్వాసం ఉంది. బీజేపీకి కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంటే నచ్చలేదు, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంటే చిరాకు పడుతూ ఉన్నారు అని చెప్పేసి రాజా సింగ్ అంటా ఉన్నారు. ఇదేంటి ఈ డ్రెస్ ఏంటిది? నేను కూడా బీజేపీ ఉండే కదా, సెమిటేషన్ చేస్తున్నా, తెల్లారి పని చేసి ఈ జెండా ఏంటిది, గీ డ్రెస్ ఏంటిది, గీ డ్రెస్ ఏంటిది అంతా మీరు చూడండి. ఇక్కడ అంతా కాషాయం, మీకు భారతీయ జనతా పార్టీ మీద కాషాయం, లోపల కాషాయం, కోసిన కాషాయం. మరి భారతీయ జనతా పార్టీలో కాషాయం వదిలి పోయేటోళ్ళు కాదు, మాట్లాడేటోళ్ళు. సరే వారు మాట్లాడుంటే ఆవేదనతో మాట్లాడవచ్చు, ఇంకో విషయంలో మాట్లాడుతుండొచ్చు. అసలు కాషాయానికి ప్రతీక రాజాబాయి అని మేము అందరం కూడా ఒక అభిమానిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీలో వారి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మళ్ళీ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు మళ్ళీ రావాలా, హిందుత్వం కోసం మనందరం కూడా కలిసి పోరాటం చేయాలి. బీజేపీ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్పీక్ అబౌట్ హిందుత్వ. హిందువుల కోసం, హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గలమెత్తగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్ ద సేమ్ టైం ఏ ఒక్కరిని కూడా కించపరిచేటువంటి పార్టీ కాదు, అందరి హక్కుల్ని కూడా కలిపి నడిపించి తీసుకెళ్లేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి పార్టీలో కాక ఇంకో ప్లాట్ఫామ్ ఉంటుందని నేనైతే అనుకుంటలే. అది రాజాసింగ్ గారు కూడా చాలా క్లియర్గా పోతానంట కదా. శివసేన తెలంగాణ లేడుందే, ఇక్కడ కనీసం రికగ్నేషన్ ఉందా? శివసేన నుంచి మళ్ళీ పోటీ చేస్తే నిజంగా గెలిచేటువంటి పరిస్థితి ఉందా? మీరు ఆలోచించాలా. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. శివసేన అంటే ఏ శివసేన? మా శివసేన, వాళ్ళ శివసేన. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వేరు, అసలు బాలాసాహెబ్ శివసేన వేరు. మరి అసలు బాలాసాహెబ్ దగ్గర పోతాడా? దొంగ బాలాసాహెబ్ అంటే కుహానా బాబాసాహెబ్ వారసులు ఎవరుతున్నారో వాళ్ళ దగ్గర పోతాడా? ఫస్ట్ ఆ విషయం తెలుసుకుంటే దానిపైన శివసేన గురించి మాట్లాడదాం. అదే ఎవరు ఏ శివసేన దగ్గర పోతారో అప్పుడు ఆలోచిద్దాం. ఆయన పోతారని నేనైతే అనుకుంటలేను. అమర్ ఆద్మీ ఆయన బీజేపీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వ్యక్తిని నేను 100%. ముందు ఇప్పుడు అధ్యక్షుడు వచ్చిండు, ఆయన ముందు ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ స్థానిక ఎలక్షన్లలో మీ కార్యకర్తలను ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా గెలిపించే సత్తా మీ నాయకుని దగ్గర ఉందా? 200%. మీకేమైనా డౌట్ ఉందేమో కానీ నాకు అవటం లేదు. నేను మల్కాజ్గిరి బిడ్డని, మా దగ్గర ఆయన పోటీ చేసిండు. ఆయన సత్తా ఏందో మాకు తెలుసు, ఆయన ఎటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు, ఆయన కేబిలిటీస్ ఏందో నాకు తెలుసు, ఆయన ఎటువంటి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి నాకు తెలుసు 100%. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అధ్యక్షుడు అనగానే పార్టీ అంతా ఖతమైపోతుందా? మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ అజెండాలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం. ఈరోజు రామచంద్ర గారు అధ్యక్షుడైనా రేపు పార్టీ అధికారులకు వచ్చే ముఖ్యమంత్రి బీసీఏ కదా. అంటే మిగతా నాయకులందరూ ఉంటారా? బండి సంజయ్ గారు లేరా, ఈటెల రాజేందర్ గారు లేరా, కిషన్ రెడ్డి గారు? మీరు కూడా మర్చిపోతారేమో, ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మీరు బీసీ ముఖ్యమంత్రి, మీరు మర్చిపోరా? మర్చిపోవడం కేసీఆర్ గారికి, వారి బంధువులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది. మర్చిపోయేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. ఒక ఓటు 2 రాష్ట్రాలతో మొదట తెలంగాణ కోసం తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ. అనేక ఉద్యమాలు ఈ దేశంలో ఏం చెప్పినామో అవే చేసినాం. ఆర్టికల్ 370 నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి బీజేపీ అజెండా ఏది ఉందో అదే అజెండా ఈరోజు అధికారం, మేము ప్యాంట్ షర్ట్లు వేసుకుని అధికారం వచ్చినాం. అప్పుడు ఏదైతే మేము అజెండా మాకు తెలుసో, మా మైండ్లో ఏవైతే ఉందో అదే అజెండా ఈరోజు మేము పెద్ద మీసాలు వచ్చి కార్పొరేటర్ అయిన తర్వాత కూడా అదే పార్టీ అదే అజెండాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఎక్కడ మేము మర్చిపోయినాం చెప్పండి? 370 ఆర్టికల్ 370 గురించి కానివ్వండి, ట్రిపుల్ తలాక్ గురించి కానివ్వండి, పాకిస్తాన్ పట్ల మన వైఖరి కానివ్వండి, ఇంటర్నేషనల్ డిప్లొమసీ కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఎక్కడ మా ఛాన్స్ లేదుగా. సరే, మోడీ చేస్తూ ఉండు, కేంద్ర నాయకత్వం చేస్తూ ఉంది, మరి రాష్ట్ర నాయకత్వానికి ఏమైంది? రాష్ట్ర లోకల్ ఇష్యూస్
తీసుకోవడంలో టేకప్ చేయడంలో ఫెయిల్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి గ్లోబల్స్ ప్రచారము. అంటే నరం లేని నాలుకకి అసలే నాలుక లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఒళ్ళంతా నరం లేదు, ఇట్లా ఊగుతూనే ఉంటాడు ఆయన ఎలక్షన్స్ ముందు. నేను చెప్తానండి, ఎలక్షన్స్ ముందు ప్రతి నియోజకవర్గం పోయిండు, ఏమన్నాడు, తొలగొట్టారే ఎమ్మెల్యే నీ సంగతి చూస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఏ ఎమ్మెల్యే సంగతి చూసినావు ముఖ్యమంత్రి గారు? నేను కాళేశ్వరంలో అన్యాయం జరిగినావు, మరి ఏం చేసినావు రేవంత్ రెడ్డి గారు? విద్యుత్ కొనుగోలులో అన్యాయం జరిగిందన్నావు, ఏం చేసినావు రేవంత్ రెడ్డి గారు? మధ్యలో మీరంతా ఒకటే అన్నావు, మరి నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి గారు? ఏ ఒక్క చర్యలు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద తీసుకున్నావు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు మరి ఏం చర్యలు తీసుకున్నావు రేవంత్ రెడ్డి గారు? అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన ఏ ఒక్క చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మా గురించి మాట్లాడేటోడా? ఆయనే అసలు కాంగ్రెస్లో టికాయిస్తలేడు, ఆయన పైన అసమ్మతి మొదలైంది, ఆయన పైన సర్వేలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మీనాక్షి నటరాజన్ గారు ఆయన పక్కన పడేసి డైరెక్ట్ ఆఫీసర్లతో రివ్యూ ఆమె చేస్తుంది, రివ్యూ ఆఫీసర్లతోటి మీనాక్షి నటరాజన్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డిని సైడ్ లైన్ చేసినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆ సీట్ కాపాడుకోండి, తర్వాత బీజేపీ గురించి మాట్లాడచ్చు.